నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పెద్దాపురం వ్యభిచార గృహ నిర్వాహకురాలు భారతి బాధితురాలైన శిరీష జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. 7 ఏళ్లుగా తీవ్ర హింసలకు గురిచేసిన భారతి నుండి అలాగే పలువురు పెద్దల నుండి తనకు రక్షణ కల్పించి జీవనోపాధి కల్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి మాట్లాడుతూ 17 ఏళ్ల వయసు నుంచి శిరీషతో వ్యభిచారం చేయించిన భారతిపై ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రోజు బాధితురాలని కలెక్టర్ గారికి దగ్గర తీసుకొచ్చాము. అన్ని సంఘాల ఐక్య వేదికగా ఈ రోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది. అమ్మాయి ప్రధానంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడింది ఏంటంటే ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి, కూతురికి రక్షణ కల్పించాలి, అలాగే తన సహాయం చేసిన అమ్మాయికి తోడుగా ఉండి ధైర్యం చెప్పి నిలబడిన స్నేహితురాలకు కూడా థ్రెట్టింగ్ ఉన్నదనేది చెప్తున్నారు. ఆ ముగ్గురికి కూడా రక్షణ కల్పించాలి. మరొకటి ఏంటంటే ఇప్పటికే భారతి పరారులో ఉంది, ఎందుకైనా అరెస్ట్ చేయట్లేదని మేము కలెక్టర్ గారిని అడిగాము. ఇది మేము చూసి చేస్తాము, ఇంతవరకు చేసాం కాబట్టి దాన్ని కూడా మేము చేస్తాము అనే ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరొకటి ఏంటంటే ఇప్పటికి అమ్మాయికి నష్టపరిహారం కూడా లేదు, నష్టపరిహారం ఇవ్వాలని, అదే విధంగా పునరావాసం కల్పించాలని, అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉండగా ఆ భారతి ట్రాప్ చేసింది కాబట్టి మైనర్ గా ఉండగా ట్రాప్ చేసింది కాబట్టి చూసి వయసు సర్టిఫికేట్ తీసుకొని చూసి నిజంగా ఆ టైంకి చేసేటప్పటికి మైనర్ అయితే కనుక పోక్సో యాక్ట్ ప్రకారంగా సెక్షన్ వేయాలనుకున్నాం. లేదు అమ్మాయి మైనర్ కాదు మేజర్ అయితే కనుక గ్యాంగ్ రేప్ కి ప్రోత్సహించిన భారతిగా ఆమెకి ఆ సెక్షన్ వేసి ఆమెకు సహకరించిన వారందరికీ కూడా వేయాలనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇది పోలీసు వ్యవస్థలో న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. ఎందుకనంటే ఇప్పటికే చాలా పెద్దాపురం అంతా కూడా పోలీసు డిపార్ట్మెంట్ బాధితురాలకు కాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గానే ఇప్పటి వరకు వ్యవహరించారు. నేను తిరగని చోట ఎక్కడ లేదు, అన్ని చోట్లకి తిరిగి వచ్చాను. నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదని చెప్పి యూట్యూబ్ లో మేడం వేసాక, తులసి మేడం వేసాక ఆ తర్వాత విజయవాడ మహిళా సంఘానికి వెళ్ళాక అప్పుడు కొంచెం ఇప్పుడు రియల్ అయింది. మొత్తం కొంచెం నాకు న్యాయం జరుగుతుంది నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఇంకా పూర్తిగా నమ్మకం జరగాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. వచ్చాక ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదని తెలియక నాయకులు కొంచెం సహాయం నాకు సపోర్ట్ ఉండమని చెప్పి వీళ్ళ దగ్గరకు వచ్చాను. వీళ్ళు నాకు సపోర్ట్ వస్తే కొంచెం న్యాయం ఇంకా బలం పెరుగుతుందని చెప్పి వీళ్ళు వచ్చి న్యాయం జరగమని కలిసి చేస్తానన్నారండి. కలెక్టర్ గారండి మాట్లాడతానమ్మా, చూస్తాను అటువైపు ఇటువైపు చూసి మాట్లాడారండి. ప్రాణహాని ఉందని చెప్పానండి. నాకు నా బిడ్డ నా స్నేహితురాలు కూడా ప్రాణహాని ఉందండి. అవన్నీ చూస్తానమ్మా, నేను చెప్తానని చెప్పి సార్ చెప్పారండి.